ప్రయత్నాలండి ఏసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం బైబిల్ నుంచి అనేకమైన శ్రేష్టమైన అంశాలు తెలుసుకుంటాం కదా. దానిలో ఒక చక్కని శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించి మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహోన్నతమైన కృపలో మనందరం కూడా క్షేమంగా ఉండాలని దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకున్నాం. దానిలో భాగంగా దేవుడు మన పట్ల అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్య కార్యాలు చేయలేదా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మరిచిపోయాడు అని చెప్పి చాలామంది విచారిస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. దేవుని విడిచేవారుగా మరిచేవారుగా ఉంటారు. లేకపోతే వారు వదిలి వచ్చిన ఆ యొక్క విగ్రహారాధన కానివ్వండి, దురలవాట్లు కానివ్వండి, పాపిష్ట జీవితం కానివ్వండి, వాటిలోకి మరలా ఆ వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలా ఉండడం దేవుని చిత్తమా అంటే దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున ఎవరైతే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించారో ఆ ప్రజలందరితో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మేము యేసయ్యని నమ్ముకున్నామండి, మేము యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించామండి, యేసయ్య అంటే మాకు ఎవరో తెలుసు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే, యేసయ్య అంటే ఎవరో తెలుసు, యేసయ్య అద్భుతాలు చేస్తాడని తెలుసు, యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేస్తాడని తెలుసు, యేసయ్య నమ్ముకుంటే పాపం నుంచి శాపం నుంచి విడుదల ఉంటుంది, వ్యసనం నుంచి విడుదల ఉంటుంది అని అన్నీ తెలుసు. కానీ వారిలో ఉన్న శాపాలు, పాపాలు, వ్యసనాలు పోతాయంటే పోవు. ఎందుకంటే వీరు యేసయ్యని నమ్ముకుంటారు. మేము యేసయ్యని నమ్ముకున్నాం అని చెప్పి ఏ ఉద్యోగం కోసమో, ఏ యొక్క వివాహం కోసమో, లేకపోతే ఏ సర్టిఫికేట్ కోసమో, ఇలాగా వీటి కోసం, అంటే మా బిడ్డ ఉన్నత హోదాకి లేకపోతే ఆ ఉద్యోగాన్ని సంపాదిస్తే ఇలాగ వేటి కోసమో బాప్తిష్యాలు తీసుకొని నామకార్థమైన భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటారు. యేసయ్యని నమ్ముకున్నాం, ఏదో మందిరానికి వెళ్ళి వచ్చేసాం, అయిపోయిందన్న ఆ నామకార్థ భక్తిలో ఉంటే దేవుడు నీ పట్ల నా పట్ల అద్భుతాలు చేస్తాడంటే చేయలనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున దేవుడు సర్వసృష్టికర్తన దేవుడు ఎవరి పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఒక ఉన్నతమైన సంకల్పాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, మేలుని దాచి ఉంచాడు అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలకి, ఆయన అనుసరించే వారికి లోతైన అనుభవంతో కూడిన ప్రార్థన భక్తి జీవితాన్ని కలిగిన ప్రజల కోసం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉంటారంటే యేసయ్యని నామకార్థమైన భక్తి జీవితాన్ని, అంటే ఒకప్పుడు ఈ చుట్టా బీడి సిగరెట్ వ్యసనాలతో ఉన్నవారు ఏదో యేసయ్యని నమ్ముకొని మందిరానికి వెళ్ళి వచ్చామా, మరలా మరి ఇంటికి వచ్చిన వెంటనే ఆ సినిమాలు, ఆ టీవీలు, ఆ మూవీ సీరియల్స్, మరలా అదే వ్యర్థమైన సంభాషణలు, ఆ వ్యర్థమైన ముచ్చట్లు, ఆ వ్యర్థమైన కార్యాలు చేస్తూ, ఆ కార్యాలను చూస్తూ వారి సమయాన్ని, వారి యొక్క ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ వారి జీవితం దుర్భరంగా జీవిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయా అంటే ఉండవనే చెప్పాలి. భక్తి జీవితంలో లోతైన అనుభవంలోకి నీవు నేను మనం అందరము కూడా వెళ్ళకపోతే దేవుని యొక్క దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ మనం చూడలేం. ఎందుకంటే ఈ రోజున యేసుని నమ్ముకున్నాం కానీ చాలామంది చుట్టా బీడి సిగరెట్ని విడిచిపెట్టలేరు, లేకపోతే ఆ త్రాగుడు అనే దాన్ని, లేకపోతే ఆ వ్యసనాలతో కూడిన జీవితాన్ని, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టరు. యేసుని నమ్ముకున్నాం చాలు, మందిరానికి వెళ్ళి వచ్చాం చాలా అన్న స్థితిలోనే ఉంటారు. లేకపోతే యేసుని నమ్ముకున్న సీరియల్ సినిమాలు చూడకుండా ఉండలేం అన్న స్థితిలోనే ఉంటారు. మరి అలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయండి? రావనే చెప్పాలి. నువ్వు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తే, లేదా యేసయ్య నిజ దైవం అని అంగీకరిస్తే, యేసయ్య నిజదేవుడు అని తెలుసు, కానీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే ఈ రోజున నీ బిడ్డకు వివాహం కావట్లేదా, గర్భఫలం రావట్లేదా, నీకున్న అప్పుల బాధ కానీ, నీకున్న ఇరుకు ఇబ్బందులు కానీ, నీకున్న సమస్యలు కానీ, నీకున్న నిందలు అవమానాలు తొలగట్లేదంటే నీలో ఒక లోపం ఉందేమో. మరి ఈ రోజున మరి ఎందుకంటే ఈ రోజున చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని, వారి యొక్క పరిస్థితిని, వారి మూలుగును విని వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, అంటే వారికి ఉన్న వ్యసనాల నుంచి, ఈ రోజున పాపిష్ట జీవితం జీవించేవారైనా లేకపోతే దేవుని ఎరగని ప్రజలైనా ఎరిగిన ప్రజలైనా వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి వారిని విడిపించి దేవుడు శ్రేష్టమైన కానాను అనే దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించి శ్రేష్టమైన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, శ్రేష్టమైన ఫలభరితమైన జీవితాన్ని వారికి ఇవ్వాలనుకుంటే వీరు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సనుగుతారు, గొరుగుతారు. ఎందుకంటే వారు ప్రయాణించే మార్గంలో, అంటే దేవుని తెలుసుకున్నాక వారు ఆ దేవుని కలిగి ఉండి జీవించే జీవిత మార్గంలో ఏమవుతుందంటే అనేకమైన యుద్ధాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భయంకరమైన శోధలు వస్తాయి, వారికి తినడానికి తిండి లేని పరిస్థితి, లేకపోతే ఆ యొక్క వారికి రోజు ఒకే రకమైన ఆహారం ఉండడం,
ఉండడం, ఇలాంటి స్థితిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో దేవుణ్ణి మరి సరుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. మరి ఆ యొక్క స్థితిని బట్టి మరి వారికి ఏం అంటే ఈ రోజున దేవుడు మన పట్ల ఒక అద్భుత కార్యం కానీ, ఆశ్చర్యమైన కార్యం కానీ, లేదా దేవుడు మన పట్ల ఉన్నతమైన ఆశీర్వాదకమైన కార్యాలు చేయట్లేదని దేవుని మరి మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఆరాధించాలి. కానీ సనుక్కోవడం, గొనుక్కోవడం, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, లేదా నా అప్పులు తీర్చలేదు, నా యొక్క బిడ్డకు వివాహం జరగలేదు, లేకపోతే నాకు ఒక చక్కని ఉద్యోగం లేదు, లేకపోతే నా బిడ్డలు ఉన్నతంగా ఎదగలేదు, మాకున్న ప్రతి పరిస్థితి నుంచి మాకు నిందలు అవమానాలు అనేవి తప్పట్లేదు అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు, మరి సనుగుతూ గొనుగుతూ ఉంటారు. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనం ఏం చేయాలని దేవుని స్తుతించే వారంగా ఉంటేనే దేవుడు మన పట్ల కలిగిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనకి ఆశీర్వాదకరంగా మరి మన కళ్ళకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున చాలామంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉండవు. వారిని కానాను అనే దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాలి అని అనుకుంటారు. వీరు వెళ్ళే మార్గం అంతట్లో కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, యుద్ధాలు, ఎన్నో భయంకరమైన కరువులు వీటిని అనుభవిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మరి సనుక్కుంటారు, గొనుక్కుంటూ ఉంటారు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు కనీసం మాకు తినడానికి తినలేదు, ఇలాగా సరుగుతుంది. దాన్ని బట్టి అంటే దేవుని స్తుతిస్తే ఆశీర్వాదం, కానీ దేవుని మీద సనిగితే నీకు శాపం, దేవుని ఉగ్రత, దేవుని కోపాన్ని చూడవలసి వస్తుందని ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రజలు ఆ సనుగు గొనుగును బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. అంతేకాదు 4వ అధ్యాయము 4వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం, వారి మధ్యన మిశ్రజనము మాంసపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణం, మా సమస్యలను ఈ మన్నా కాక మాకు అనేది ఏమీ లేదని చెప్పుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఆ యొక్క దేవదూతలు తినే ఆ యొక్క శ్రేష్టమైన ఆహారాన్ని వారికి ఇస్తే దాని విలువ వారికి తెలియలేదు. కానీ మాకేంటి, మేము ఒకప్పుడు దేవుని కలిగి లేనప్పుడు, లేకపోతే దేవుడు ఎవరో తెలియనప్పుడు, లేకపోతే మేము ఇదివరకే చక్కగా బాగున్నాము అంటే వ్యసనాలతో కూడిన జీవితంలో సుఖం ఉంది, సంతోషం ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ఆనందం ఉంది, లేకపోతే మేము దేవుని ఎరగనప్పుడు చక్కగా ఎన్నో పండుగలు చేసుకునే వాళ్ళం, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం, ఆ సంక్రాంతి చేసుకునేవాళ్ళం, ఈ దీపావళి చేసుకునేవాళ్ళం, లేకపోతే ఈ దసరా చేసుకునేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అది చేయొద్దని చెప్పట్లేదు, అన్యులుగా ఉన్న వారికి తెలియదు కాబట్టి వారు చేస్తారు. కానీ క్రైస్తవుడుగా నువ్వు తెలుసుకున్నాక నీవు సత్యదేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు, అన్ని ఆచారాలకు ఎంత దూరంగా ఉన్నావు అన్నది దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు విడిచి వచ్చిన ఆ యొక్క స్థితిని మరలా నీవు నీ హృదయంలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నావంటే నీలో ఉన్న ఆ ఆలోచనలు నీవు ఇంకా తీసివేయలేదు. అంటే నీ హృదయంలోనికి దేవుని ఇంకా నీవు లోతైన అనుభవంలో కలిగి లేవు కాబట్టే దేవుని పట్ల దూషణ, సనుగు, మరి ఇటువంటి కార్యాలు చూస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున దేవుడు మన పట్ల ఏదైనా చేయట్లేదు అంటే మనలో ఉన్న భక్తి లోపమే. యేసయ్యను నమ్ముకుంటే సరిపోదు, కానీ భక్తి, ప్రార్థన, పరిశుద్ధాత్మ అనుబంధమున లోతైన అనుభవంతో దేవుని సన్నిధిని, సహవాసాన్ని కలిగి ఉంటేనే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆశీర్వదించ సమర్థుడు. అపొస్తలుల కార్యంలో కూడా ఉండదు కదా, పేతురు గారు వల వేసినప్పుడు ఆ వల అక్కడ చేపలు ఏమీ దొరకవు. కానీ ప్రభు ఎప్పుడైతే మాట చెప్తారో ఆ మాట చెప్పిన వల వేగా 153 గొప్ప చేపలతో మరి అక్కడ వల పిగిలిపోయిన తిరిగా రెండింతల ఆశీర్వాదంతో పేతురు అక్కడ చేపలు పట్టుకోవడం జరుగుతుంది. అంటే దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవునికి లోబడి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆశీర్వాదాన్ని, అద్భుతాలను, ఆశ్చర్యాలను చూడగలవు. కానీ ఎప్పుడైతే దేవుని పట్ల సరుగు గొరుగులు కలిగి ఉండి మేము ఇదివరకే బాగున్నాం అని చెప్పి ఆ స్థితికి వెళ్ళావా, ఇంకా భయంకరమైన స్థితిలోకి, ఇంకా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున పేతురు రాసిన 2వ పత్రిక 2:22 ఒకసారి చదివితే, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటను మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను తెలుసుకొని భక్తి, ప్రార్థనా జీవితంలో ఆశీర్వాదకరంగా కొనసాగితే మనకున్న వ్యసనాలను విడిచి పరిశుద్ధమైన జీవితం
కలిగి ప్రభువుని స్తుతించే వారంగా ఉంటామండి. ఎప్పుడైతే భక్తి, ప్రార్థన, లోతైన అనుభవం ఉండదో దేవుని విడిచి దేవుని దూషించి సరిగి గొనిగే వారంగా ఉంటాం. మన మీదకి దేవుని ఉగ్రత తెచ్చుకునే వారంగా ఉంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో చూస్తే దేవుని కోపం రగులుకుంటుంది. మరి ఆ స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు, కానీ మనం ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవుని స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి లోటుని, ప్రతి ఒక్క కార్యాలను కూడా, మనకున్న ప్రతి పరిస్థితిని కూడా చూస్తున్న దేవుడు, ఆ కార్యాలను చేయగల సమర్థుడైన దేవుడు. వాటిని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే లోతైన భక్తి జీవితం అనేది నీకు నాకు మనందరికీ కూడా లేకపోవడం. ఈ రోజున ఎవరైతే భక్తి, ప్రార్థన, వాక్యము అనే స్థితిలో నీవు ఉంటే, మరి మన మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో ఉంటుంది, ఒక అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళాక అపవిత్రత ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతాను వచ్చి అంటే ఎవరు లేక అది ఊచి అమరచీరుడ వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దినం వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురముందును. అందుచేత ఆ మనుషుని కడపడ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనము దేవుని విడిచేవారముగా, మరిచేవారముగా, దేవుని సరిగేవారముగా, గొనిగేవారముగా ఉంటే దేవుని కార్యాలు చూడలేము. అంతేకాదు భక్తి, ప్రార్థన, పరిశుద్ధాత్మ అనుభవపూర్వకమైన లోతైన భక్తి, ప్రార్థన జీవితంలో ఉంటేనే మన హృదయంలో ఎప్పుడైనా యేసుని అంగీకరించడమే కాదు, ప్రార్థనకి వెళ్ళడమే కాదు, మందిరానికి వెళ్ళడమే కాదు, మన హృదయంలో దేవుని పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉంటేనే, భక్తి, ప్రార్థన, వాక్యము ఈ స్థితి కలిగి ఉంటేనే మనం దేవుని యొక్క కార్యాలు చూడగలం. కానీ దేవుని ఆశీర్వాదకరమైన మేలులు చూడగలం. కానీ ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం కానీ, దేవుని సన్నిధి కానీ, లేకపోతే దేవుని యొక్క ప్రార్థనా జీవితం కానీ మనలో లేకపోతే మనం ఇంకా వ్యసనం, ఇదివరకు చుట్టా బీడి సిగరెటే, తర్వాత ఇంకా భయంకరమైన త్రాగుడు, వ్యభిచారం, పాపము, జాగ్రత్త క్రియలు, ఇలా భయంకరమైన అపవిత్రాత్మలు ఆ వ్యక్తిలోకి మరి చొరబడి ఇంకా భయంకరమైన దుర్భరమైన దుష్టుడిగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున యేసయ్యని నమ్ముకోవడమే కాదు, కానీ యేసయ్యని అంగీకరించడమే కాదు, కానీ ఒక విగ్రహారాధన స్థితిలో నుంచి వచ్చిన, లేకపోతే ఏ చెడు వ్యసనాలు కలిగిన స్థితిలో నుంచి నువ్వు విడుదల పొందుకుని యేసయ్యని నమ్ముకున్నా, మరి ఆ స్థితిలోకి మరలా నువ్వు వెనుతిరిగి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. కానీ అలా వెళ్ళటానికి అపవాది నిన్ను ఎప్పుడూ కూడా ఇబ్బందిని కొలుములో పడినట్లుగా నీవు అనేకమైన పరీక్షల్ని దేవుని చేత అనుభవిస్తూ ఉంటావు. నీకు అనేకమైన అప్పులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటిని బట్టి దేవుని స్తుతించి ఆరాధించి ఇంకా ప్రార్థనా భక్తి జీవితంలో వెళ్తే దేవుని సహాయం ఉంటుంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదకరమైన కానానైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని తృణీకరించి సరిగి గొనిగి, అరే మేము ఇదివరకే బాగున్నాం, మేము ఇదివరకే సంతోషంగా ఆనందంగా ఉన్నాం, చక్కగా ఉన్నాం అని చెప్పి ఎప్పుడైతే దేవుని కాదని వెనకకు తిరుగుతావో అప్పుడు నీ స్థితి కడకమైన పంది బుర్రలో గొర్రెలు ఇంకా భయంకరమైన దుస్తులకు వెళ్ళడమే కాదు, భయంకరమైన శాపాలు, అవమానాలు కూడా మన జీవితంలోకి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు నేను మనమందరం కూడా మన జీవితంలో అద్భుతాల ఆశ్చర్యమైన కార్యాలు మరి చూడాలన్నా పొందుకోవాలని మనం ఏం చేయాలంటే లోతైన భక్తి, ప్రార్థన జీవితాన్ని, దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున చాలామంది ప్రజలు ఏంటంటే ఇవి జరగట్లేదు, అవి జరగట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, వ్యాపారాలు జరగట్లేదు, లేకపోతే వివాహాలు కానీ ఏదైనా చక్కని శ్రేష్టమైనది పొందుకోలేకపోతున్నామని సరిగి కొనగడం కాదు, కానీ మరి అనేక మంది ప్రజలు మారుమూల ప్రాంతాల్లో, అనేక మంది రోడ్ల మీద, లేకపోతే అనాథలుగా ఉన్నవారు, దిక్కులేని వారు, అనేకమైన దిక్కులేని పరిస్థితుల్లో చనిపోయి మరి పాతి పెట్టడానికి సమాధి కార్యక్రమం కూడా చక్కగా జరగని వారు, లేకపోతే సమాధి చేయబడడానికి కూడా అర్హత లేని వారుగా, ఆ సమాధి చేయడానికి కూడా దిక్కులేని వారుగా ఉన్న వారి జీవితాలను చూసి, లేదా అనాథ బిడ్డలుగా వారిని చూచేవారు ఉండరు, పలకరించేవారు ఉండరు, పోషించేవారు ఉండరు, వారికి కావాల్సిన బాధ్యతలు మరి పట్టించుకునేవారు ఉండరు. కానీ వారికన్నా మనందరినీ కూడా ఎట్టిస్తులు చక్కని శ్రేష్టమైన గృహం, చక్కని శ్రేష్టమైన వస్త్రాలు, చక్కని శ్రేష్టమైన పోషణ, చక్కని శ్రేష్టమైన ఆహార
పదార్థాలు ఇచ్చి దేవుడు మనల్ని పోషిస్తే దేవుని యొక్క విలువ మనం తెలియకుండా మనకి ఇంకా ఏదో లేదు అది జరగలేదు ఇది జరగలేదు, దేవుని దూషించడం దేవుని చిత్తము కాదు, దేవుని సనగడం కొనగడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. అంతేకాదు కానీ మనము యేసుని నమ్ముకుంటే సరిపోదు, నామకార్థ భక్తి జీవితంలో కొనసాగితే సరిపోదు. ఆ నామకార్థ భక్తి జీవితంలో నుంచి విడుదల పొందుకొని మన హృదయంలో లోతైన భక్తి జీవితాన్ని ఎప్పుడైతే భక్తి, ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిని అనుభవించే పరిశుద్ధాత్మను కలిగి ఉండి జీవిస్తాము. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు చూడగలం, ఏ వ్యసనాలకైనా సరే దూరంగా ఉండగలం. ఎప్పుడైతే మరి ఈ లోతైన అనుభవం నీలో ఉండదో, మరలా నీవు విడిచిపెట్టిన చుట్టా బీడి సిగరెట్ కానీ, నీవు విడిచి వచ్చిన విగ్రహారాధన కానీ, నీవు విడిచి చూసిన వ్యసనాలే కానీ మరలా నిన్ను ఆ దురాత్మలు పట్టి ఇంకా భయంకరమైన దుష్టుడిగా మారే అవకాశం ఉంటుంది. భయంకరమైన వ్యక్తిగా మారే, ఒక దేవునికి వ్యతిరేకంగా మారే ఒక అపవాదిగా కూడా మారిపోతావు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో, నీవు మరలా దేవుని విడిచి వెనుతిరిగిన స్థితిలో ఉన్నావేమో, ఒక అన్య ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నావేమో, అన్య కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నావేమో. అంటే ఇవన్నీ కూడా చేయకుండా, అంటే ఈ రోజున శ్రేష్టంగా చెప్తున్నానండి, మనం చక్కగా వివాహాలు కానీ, ఏదైనా వినోదాల కార్యక్రమాలు, మరి ఏ మతస్థులైనా సరే ఆశీర్వాదకరంగా మన స్నేహితులైన బంధువులైనా మనం పాల్గొనవచ్చు, చక్కగా వారితో కలిసి భుజించవచ్చు, వారిని ప్రేమించవచ్చు, వారితో పాటు సహవాసం కలిగి ఉండవచ్చు. కానీ వారికి మనకి ఎప్పుడూ కూడా ఒక తేడా కనిపించాలండి. మనం క్రైస్తవులం, క్రీస్తు వారసులం, బైబిల్ గ్రంథాన్ని అనుసరించే వారం, వారితో పాటు కలిసిపోవడం కాదు కానీ వారికి ఒక ప్రత్యేకమైన, మరి ఆ యొక్క యూదులు చూడండి, ఎస్తేరు గ్రంథంలో వీరు సకల విధుల జనులకు కూడా వీరు వేరుగా ఉన్నవారు అని మనలో ఒక దృశ్యం అనేది వారికి కనిపించాలి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలుగా మీరు కనిపించాలి. అలాగే క్రీస్తుని నమ్ముకున్న వారిగా, ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా కనిపించాలి. ఏ కార్యక్రమాలకు వెళ్ళినా దేవుని మహిమపరిచే రీతిగా నీ యొక్క శరీరం దగ్గర నుంచి, నీ యొక్క మాట దగ్గర నుంచి, నీ ఆలోచన దగ్గర నుంచి నువ్వు చేసే కార్యాల వరకు కూడా దేవుని ప్రతిబింబించే విధంగా నీవు ఉంటే, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ కార్యక్రమంలోనైనా పాల్గొను, దేవుడు నీ పట్ల దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీకే. కాబట్టి ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు అద్భుతాలు చేయాలని మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. సరిగి గొనుగులు తెచ్చుకొని దేవుని ఉగ్రత మన మీదకి తెచ్చుకోకూడదు. అంతేకాదు మనకంటే లేమి స్థితిలో ఉన్న వారి యొక్క స్థితిని గమనించి, దేవుడు అంతకంటే శ్రేష్టమైన స్థితిలో మనల్ని దేవుడు ఉంచారు కదా, అందుని బట్టి దేవానికి కృతజ్ఞతలు, ఇంకా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచగల, వారికి కూడా సహాయం చేసే స్థితిలో మమ్మల్ని ఉంచగలవు అని చెప్పి, దేవా మేము బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అని నీ కొరకే బ్రతుకుతాం. కానీ నిన్ను విడిచి మరలా వదిలి వచ్చిన ఆ యొక్క అన్య ఆచారాల వైపు కానీ, ఆ యొక్క వ్యర్థ వ్యసనాల వైపు కానీ మేము వెళ్ళము దేవా అని ఎప్పుడైతే దేవుని పాదాల చింత, నీ లోతైన అనుభవపూర్వకమైన ప్రాంతంలో నీవు దేవుని సన్నిధికి నిన్ను నీవు అప్పగించుకుంటావో, దేవుని ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నుంచైనా మన జీవితాలు మరి మరలా వదిలి వచ్చిన ఆ యొక్క అన్ని ఆచారాలు కానీ, లేకపోతే ఆ పండుగలు, పబ్బాలు, లేకపోతే ఆ యొక్క కార్యక్రమాలని చూసే వారు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారో, వారు ఎంత చక్కగా ఉన్నారో, చక్కని పట్టు వస్త్రాలు ధరించారు, చక్కని ఆ నగలు, బంగార నగల ఆభరణాలు ధరించారు, చక్కని ఆ యొక్క వస్త్రాలంకరణ చక్కగా ఉంది, లేకపోతే వారు వేసుకున్న ఆభరణాలు కానీ, లేకపోతే వారికి ఉన్న ఆ హోదా, వారి యొక్క గౌరవం, లేకపోతే వారికి ఉన్న ఆ స్థితిని బట్టి వారు ఎంజాయ్ చేసిన ఆనందము మనం ఎందుకు కోల్పోవాలని చెప్పి కృంగిపోవడం దేవుని చిత్తము కాదు. కానీ నీవు దేవుని కొరకు ఏదైనా విడిచి, నా దేవుడు నన్ను పోషించాడు, రక్షించాడు, ఆ భయంకరమైన పాపం నుంచి ఈ రోజున సర్వసృష్టికరణ దేవుని కూడా విగ్రహారాధన నుంచి వచ్చారు, చక్కగా అనేకమైన పండుగలు చేసుకుని వచ్చిన వారమే. ఈ రోజున ఆ పండుగల్లో కనీసం ఏ ఒక్కటి కూడా నేను చేసి ఎరిగి ఉండనండి. నా వివాహమై 20 సంవత్సరాల కాలంలో నేను విడిచి వచ్చిన ఈ యొక్క విగ్రహారాధన, అన్య ఆచారాన్ని ఏ రోజు కూడా మరలా నా కుటుంబానికి నేను తీసుకొచ్చిన దాని కాదు. ప్రభువు నేను నమ్ముకున్నాను, ప్రభువుతోనే నా జీవితాన్ని అంకితం చేసుకుని బ్రతుకుతున్నాను. మరి మా ఇంట్లో ఏ రోజు కూడా దీపావళి కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ, మరి మా అక్క వాళ్ళు, మాకున్న బంధువులు చేస్తారు, వారిని మేము ఎప్పుడు ఆటంకపరచం, వారి ఆనందం వారిని మేము ఎప్పుడు కూడా అడ్డుకోం. వారు తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటారు,
తెలియచేయడం మా వంతు బాధ్యతగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మేమెప్పుడూ కూడా ఆ విడిచి వెళ్ళిన ఆ విగ్రహారాధన వైపును గానీ, లేకపోతే నేను చేసిన భయంకరమైన పాపంలోకి మరలా వెళ్ళి ఆ భయంకరమైన పాపం చేయడం కానీ, ఆ దుర్భరమైన స్థితిలోకి దేవుడు వెళ్ళకుండా, మరి దేవుని విడిచి, మరి నాకు దేవుడు ఏదో చేయలేదని, నాకు ఎన్నో భయంకరమైన ఇబ్బందులు ఉంటాయండి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎన్నో లోటుపాట్లు. అయినా సరే ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో దేవుడు నాకు సమస్తము చేయగలడు, ఆ సమర్థుడైన దేవుని కలిగి ఉన్నాను, ఆయన నన్ను పోషించగలడు, నాకు సహాయం చేయగలడు, నా అప్పుల బాధ నుంచి నా బిడ్డల భవిష్యత్తు వరకు సమస్తం ఆయన చేయగలడు అనే ధైర్యంతో నేను ప్రభువు మీద ఆధారపడి బ్రతికి జీవిస్తూ ఉంటాను. దేవుడు నాకు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంటారండి. మరి ఈ రోజున ఇలా బ్రతుకుతున్నానంటే దేవుని ఉన్నతమైన కృప, ఆ మహోన్నతుని యొక్క ఆ త్యాగము, ఈ రోజున ఈ పరిశుద్ధ జీవితమైన, ఈ పవిత్రమైన ఆశీర్వాదమైన, లేకపోతే నాకు శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తున ఇచ్చారు. నేను ఆ పాపిష్టి లోకంలో పాపిష్టి జీవితంలో కలిసిపోకుండా పరిశుద్ధంగా జీవిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నానంటే ఇది నా యేసయ్య గొప్ప ఘనత మహిమ వల్లే. కానీ ఈ రోజున ఆ రోజు ఆ వ్యసనాల నుంచి విడిపించి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఈ రోజు నాకు ఇబ్బందిని తొలగించలేడా? ఖచ్చితంగా తొలగించగలడు. కాబట్టి ఈ రోజున మీ జీవితాలలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మీరు లోతైన ప్రార్థన జీవితంలోకి అడుగు పెడతారో, మీ హృదయంలో వాక్యము ప్రార్థన దేవుని సన్నిధి కలిగి ఉంటారో, దేవుడు అప్పుడు మీకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదకరమైన మేలులు దేవుడు మీ పట్ల చేస్తాడు. కాబట్టి అంటే ఆశీర్వాదం మనందరం కూడా పొందుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇటు శ్రేష్టమైన మాటలని కూడా మీ బిడ్డల హృదయాల ఫలింపజేసి మీరు మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.